సింగపూర్ కంపెనీలతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లాలుచి పడిందా? అమరావతి నిర్మాణాన్ని ఏకపక్షంగా సింగపూర్ కంపెనీలకు రాసిస్తున్నదా? స్విస్ ఛాలెంజ్ ముసుగులో తెర వెనుక పావులు కదుపుతున్నారా? ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని 1691 ఎకరాల ప్రాంతాన్ని స్టార్టప్ ఏరియా పేరిట పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో అభివృద్ధి చేయడానికి సింగపూర్ కంపెనీలు ఇచ్చిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మాస్టర్ డెవలపర్ను నియమించడంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ పద్ధతిని ముందుకు తీసుకొచ్చింది. సింగపూర్ కంపెనీల ప్రతిపాదనలను ఎవరైనా స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సవాల్ చేయవచ్చని, అంతకంటే మంచి ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తామని ప్రకటించింది. అందుకు 45 రోజుల గడువిచ్చింది. ఆ గడువు సెప్టెంబర్ 1తో ముగుస్తుంది. అయితే ఈ స్విస్ ఛాలెంజ్ పద్ధతి సరైంది కాదని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంఘాలు, మేధావి వర్గాలు మొత్తుకుంటున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇవన్నీ అర్ధరహితమైనవని కొట్టిపారేస్తోంది. ఇందుకు స్విస్ ఛాలెంజ్ ద్వారా నిజంగానే పోటీని ఆహ్వానిస్తారా? లేక ముందే పరస్పర అంగీకారాలు కుదిరాక ఒక తంతుగా జరుపుతున్నారా? రాజధాని నగరం, రాజధాని ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ తయారీకి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి చెందిన ఇన్కాప్, సింగపూర్లోని ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజ్ సంస్థలు 2014 డిసెంబర్ 8న ఒప్పందం కుదుర్చుకున్నాయి. నాటికి సిఆర్డీఏ ఏర్పడలేదు. రాజధాని ప్రాంతం, రాజధాని పేరు గాని అధికారికంగా నిర్ణయించలేదు. సిఆర్డీఏ ఏర్పడిన తర్వాత అదే ఒప్పందాన్ని 2015 జనవరి 15న సిఆర్డీఏ, సింగపూర్ సంస్థలకు మధ్య కుదిరినట్లు రాసుకున్నారు. ఒప్పందంలోని ఆర్టికల్ 3.2(v) ప్రకారం సీడ్ ఏరియా అభివృద్ధి కోసం సింగపూర్కు చెందిన 1 లేదా ఎక్కువ ప్రైవేటు కంపెనీలు మాస్టర్ డెవలపర్స్గా ఉండాలి. అవి సొంతంగా లేదా ఏపీ సిఆర్డీఏతో కలిసి గాని ఉండవచ్చు. ఈ ఒప్పందం తర్వాతే ఏపీ ప్రభుత్వం తరఫున పలువురు నేతలు, అధికారులు సింగపూర్కు వెళ్లి చర్చలు జరపడం, ఉత్తర ప్రత్యుత్తరాలు నడపడం జరిగాయి. స్విస్ ఛాలెంజ్ విధానం అంటే ఏదైనా ప్రైవేటు కంపెనీ తనకు తానుగా ఒక ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదనలు పంపిస్తే ప్రభుత్వం వాటిని పరిశీలించి బాగున్నాయనిపిస్తే పోటీదారులను ఆహ్వానిస్తుంది. అయితే ఆ ప్రాజెక్టులను ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థలు మొదలుపెట్టి ఉండకూడదు. పైగా ఆ ప్రాజెక్టులకు ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలు వనరులు సమకూర్చాలి. వివిధ రూపాల్లో ఆర్థిక ప్రోత్సాహకాలు, నీరు తదితర సదుపాయాలు కల్పించాలి. మాస్టర్ డెవలపర్కు పూర్తి హక్కులివ్వాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం నుంచి వనరులు, ప్రోత్సాహకాలు, హక్కులు కల్పించే ప్రాజెక్టులైతేనే ప్రైవేట్ కంపెనీలు స్విస్ ఛాలెంజ్ పద్ధతికి ముందుకొస్తాయి. ఈ నిబంధనలపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పద్ధతి సరైంది కాదని సుప్రీంకోర్టు ఆదేశాలు, కేల్కర్ కమిటీ సిఫారసులకు ఈ విధానం వ్యతిరేకమంటున్నాయి. మహారాష్ట్రలో తలెత్తిన ఓ స్విస్ ఛాలెంజ్ వివాదంలో 2009 మే 11న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇలాంటి పద్ధతులను పాటించేటప్పుడు స్పష్టమైన విధి విధానాలు తయారు చేయాలని, కాల పరిమితులు ప్రకటించాలని ధర్మాసనం పేర్కొంది. పోటీలో పాల్గొనాలని అనుకునే ప్రైవేటు కంపెనీలకు సమాన అవకాశాలుండాలన్న కోర్టు అలా జరగకపోతే ఏకపక్ష, అన్యాయ ధోరణులు ప్రబలుతాయని పేర్కొంది. కేల్కర్ కమిటీ కూడా స్విస్ ఛాలెంజ్ పద్ధతిని వ్యతిరేకించింది. పోటీలో పారదర్శకత లోపిస్తుందని, ఈ పద్ధతిని ప్రోత్సహించవద్దని సిఫారసు చేసింది. ఏపీ ప్రభుత్వం మాత్రం వీటన్నింటినీ తుంగలో తొక్కింది. ఇందుకు ఏపీ, సింగపూర్ అధికారులకు మధ్య జరిగిన లేఖలే సాక్ష్యం. సింగపూర్ వాణిజ్యం, పరిశ్రమల శాఖకు చెందిన ఫ్రాన్సిస్ చోంగ్, సెమ్కోర్ప్ కంపెనీ సీఈఓ టాంగ్ కిన్ఫై మధ్య ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరమణి గిరిధర్, ఫ్రాన్సిస్ చోంగ్ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. ఆ తర్వాతే మే 2న ప్రభుత్వం రాజధాని నగరాభివృద్ధి, నిర్వహణ కంపెనీ సిసిడిఎంసిని స్థాపిస్తూ 109, 110 జీవోలు విడుదల చేసింది. మే 4న స్విస్ ఛాలెంజ్ పద్ధతిని ఆమోదించి మే 7న జీవో 331ను విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం సింగపూర్ వాళ్లకు అవసరమైన నిర్ణయాలను తీసుకున్న తర్వాతే సింగపూర్ వాళ్లు 2015 మే, జూలై నెలల్లో మాస్టర్ ప్లాన్ నివేదికలిచ్చారని తేటతెల్లమవుతోంది. డిసెంబర్ 8న అవగాహన పత్రంపై సంతకాలు జరిగిన నాటి నుంచి నేటి వరకు అమరావతి ప్రాంతంపై సింగపూర్ కంపెనీలకు పూర్తి సమాచారంతో పాటు ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు, సహకారం కొనసాగుతున్నాయి. మరే ఇతర విదేశీ లేదా స్వదేశీ కంపెనీలకు ఈ సానుకూలతలు లేవు.
అంటే సింగపూర్ కంపెనీల స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదన సొంతంగా ఇచ్చింది కాదని, ఈ ప్రాజెక్టు తమకే దక్కాలనే అవగాహనతోనే ఈ పద్ధతిని ముందుకు తీసుకొచ్చారని స్పష్టమవుతోంది. మరి దీన్ని స్విస్ ఛాలెంజ్ పద్ధతి అనాలా, లేక మ్యాచ్ ఫిక్సింగ్ ఛాలెంజ్ అనాలా? స్విస్ ఛాలెంజ్పై పలువురు ఆర్థిక సామాజికవేత్తలు ఇప్పటికే తమ అభ్యంతరాలు తెలిపి ఉన్నారు. ప్రభుత్వం ఒప్పందం కూర్చుకుంటున్న తీరును వారు తప్పుబట్టారు. సింగపూర్ కంపెనీలకు దోచిపెడుతున్నారంటూ గతంలోనే మాజీ ఐఏఎస్ అధికారి ఎస్ శర్మ ఒక లేఖ రాశారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతి ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పనా చట్టానికి విరుద్ధమని స్పష్టం చేశారు ఎస్ శర్మ. ప్రభుత్వానికి 51% వాటా ఉండాలని, ఇక్కడ మాత్రం అంతా తారుమారైందన్నారు ఎస్ శర్మ. సాక్షికి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో స్విస్ ఛాలెంజ్కి సంబంధించి ఆయన పలు విషయాలు వెల్లడించారు. ఇది ప్రజాభూములు, ఇవన్నీ ఏదైతే సేకరించారో ఇవన్నీ ప్రజలకు చెందినటువంటి భూములు. ఈ భూముల గురించి ఎటువంటి ఒప్పందాలు చేసినా, ఏ కంపెనీతో ఒప్పందం చేసినా, విదేశీ కంపెనీ అండి, మన దేశం కంపెనీ అనండి, ఆ ఒప్పందాల తాలూకు వివరాలు సమాచార హక్కుల చట్టంలో 4వ సెక్షన్ కింద ప్రజల ముందు ఉంచాలి. ఇది రాజ్యాంగంలో ప్రజలకు ఇచ్చినటువంటి హక్కు, పౌరుడికి ఇచ్చినటువంటి హక్కు. నేను చూసింది ఏంటంటే ఏపీసీఆర్డీఏ వెబ్సైట్ కానీ గవర్నమెంట్ వెబ్సైట్ కానీ చూస్తే ఎక్కడా కూడా ఇవి బయట పెట్టలేదు. అంటే ప్రజలని మభ్యపెట్టి ప్రజలకి ఏమీ తెలియకుండా లోపాయికారిగా చేస్తున్నారేమో అనేటువంటి సందేహం వస్తుంది. అందువల్లే దీని మీద చాలా సందేహాలు వస్తున్నాయి. రెండవది ఏంటంటే ఈ ఒక స్విస్ ఛాలెంజ్ మెథడ్ అనేది ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబులింగ్ చట్టం కింద ఉంది. స్విస్ ఛాలెంజ్ మెథడ్ అందులో ఏమని ఉంది? స్విస్ ఛాలెంజ్ మెథడ్ ఎప్పుడు ఉపయోగించాలి? ఎక్కడైతే ఒక ప్రైవేట్ జాయింట్ వెంచర్ ఉంటుందో అక్కడ గవర్నమెంట్కి కనీసం 51% భాగస్వామిగా ఉండాలి. అది ఉన్నప్పుడే స్విస్ ఛాలెంజ్ పద్ధతి వర్తిస్తుంది. ఎందుకంటే అక్కడ స్విస్ ఛాలెంజ్లో ప్రైవేట్ డెవలపర్ అనే దానికి డెఫినేషన్ ఉంది ఆ యాక్ట్లో. ఆ డెఫినేషన్ ఏంటంటే 51% గవర్నమెంట్కి ఉన్నప్పుడు, అంటే 49% కన్నా తక్కువ ఉండాలన్నమాట ప్రైవేట్ పార్టీకి. కానీ నేను చూసింది ఏంటంటే ఇక్కడ ఇది తొరమారైపోయింది. గవర్నమెంట్ది 42%, స్విస్దేమో 58% అంటున్నారు. మాకు కూడా అది వివరాలు పూర్తిగా తెలియవు. అలాగైతే ఈ స్విస్ ఛాలెంజ్ పద్ధతి వర్తించదు. ఆ ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబులింగ్ యాక్ట్ ఉంది కదా, ఆ చట్టాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. రేపు ఎవరన్నా దానికి కోర్టుకు వెళ్ళి ఇది కంటెస్ట్ చేస్తే తప్పకుండా ఇది చట్టవిరుద్ధం అని తేలుతుంది. అయినప్పుడు ఏంటవుతుందంటే అక్కడ కోర్టుకు అయ్యే వ్యాజ్యం ఖర్చులు. రెండోది, ఒకవేళ కానీ ఈ పద్ధతి కొట్టేస్తే, రద్దు చేస్తే, మరి స్విస్ కంపెనీ, ఈ సింగపూర్ కంపెనీ అన్నిటికీ కూడా మనకు నష్టపరిహారం చెల్లించాలి. ఇదంతా కూడా ప్రజాధనం, మా ధనం, మన ట్యాక్స్ పేర్ తాలూకు డబ్బు అది వ్యయం అవుతుంది. అది అందువల్ల నేను అనుకోవడం ఇది ఒక మంచి విధానం కాదు. ఇది మరి గవర్నమెంట్కి నేను చాలా మాటలు రాశాను ఇది చేయవద్దని, అయినా కూడా ఖాతరు లేకుండా ముందుకు పోయారు. నేను అనుకోవడం దీంట్లో చాలా లొసుగులు ఉన్నాయి. అందువల్ల ఒక కుంభకోణంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మూడవది ఏంటంటే ఈ సింగపూరు కంపెనీ తాలూకు కాంట్రిబ్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. దీని చుట్టూ ఈ మౌలిక సదుపాయాలు కలిగించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, రోడ్లు, ఎలక్ట్రిసిటీ, నీళ్లు, శానిటేషన్, ఇవన్నీను చాలా ముఖ్యం. ఏంటంటే అందులో ఒకవేళ వరద బాధ వస్తే అది కూడా గవర్నమెంట్ తాలూకు బాధ్యతే అని దాంట్లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఆ కొండవీటి వాగు పొంగితే ఆ నీళ్లు తీసి, ఆ వరద మామూలు వరద కాదు, అది 2 మాటలు 3 మాటలు వస్తుంది సంవత్సరానికి. అవన్నీ పంపులు పెట్టి తీయడం అంతా ఆ ఖర్చు ఎవరిది? అది ప్రజాధనం. అది అంటే ఒక ఫారిన్ కంపెనీకి 1700, 1800 ఎకరాలు దారాదత్తం చేసి వాళ్ళు పెట్టే కాంట్రిబ్యూషన్ తక్కువ, గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ చాలా అధికం. మరి ఇంత పెద్ద చేసి తర్వాత రేపు వాళ్ళకి లాభాలు రాకపోతే దానికి గ్యారంటీ కూడా గవర్నమెంట్ ఇవ్వాలి. అంటే మన బడ్జెట్ మీద ఆ భారం పడుతుందన్నమాట. ఎలాగోలా వాళ్ళకి లాభం కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్నారు, కానీ ఎక్కడ ప్రజాహితంగా కనిపించట్లేదు. మరి దానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు, చీఫ్ సెక్రటరీ గారు ఎలా ఒప్పుకున్నారు? చీఫ్ సెక్రటరీ గారు ఎందుకంటారంటే ఈ ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చట్టం కింద, ఎనేబులింగ్ చట్టం కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఒకటి ఉంది. దానికి చైర్మన్ ఏమో ప్రధాన కార్యదర్శి, అందులో ఫైనాన్స్ సెక్రటరీ, అందరూ మెంబర్స్. అసలు ఈ ఏపీసీఆర్డీఏ ముందు వాళ్ళకి పెట్టాలి ప్రపోజల్, తర్వాత వాళ్ళేమో క్యాబినెట్కి రికమెండ్ చేయాలి. కానీ ఇందులో ఏమైంది? తారుమారైపోయింది.
సో ఇందులో ఇంత పెద్ద గ్యారంటీలు ఇచ్చి ఇంత పెద్ద రిస్క్ తీసుకొని అంతా గవర్నమెంట్ డబ్బు పెట్టుకుని మళ్ళీ మనం రిస్క్ తీసుకుని వాళ్ళకేదో లాభాలు చేకూర్చడం కోసం మనం రిస్క్ తీసుకుని మనం గ్యారంటీ ఇవ్వడం తప్పది. ఇది ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం ఈ బడ్జెట్లో ఒక కంటింజెంట్ లయబిలిటీగా మారుతుంది. అది అంటే చాలా పెద్ద భారం బడ్జెట్కి వచ్చే అవకాశం ఉంది. ఇదంతా ట్యాక్స్ పేర్ మీద పడే తర్వాత ఏంటంటే ఫైనల్గా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ మీద కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. ఆ కమిటీ చైర్మన్ విజయ్ కేల్కర్ గారు. ఆయన ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు, ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు. మేమంతా కలిసి పనిచేసాం. చాలా మంచి ఆర్థిక శాస్త్రవేత్త. వాళ్ళ రిపోర్ట్లో ఏం చెప్పారంటే స్విస్ ఛాలెంజ్ మెథడ్ బాగులేదు, అసలు అటువంటి మెథడ్ ఎవరు కూడా ఫాలో అవ్వకూడదు, ఎందుకంటే అది కానీ చేస్తే దాంట్లో లంచగొండితనాలు కుంభకోణాలు వచ్చే అవకాశం ఉంది కనుక వద్దు అని వాళ్ళు రికమెండ్ చేశారు. ఇందులో ప్రజాధనం ఇన్వాల్వ్ అయి ఉంది. మా ప్రజాధనం ఖర్చు చేసేటప్పుడు ప్రజలకు తెలియాలి. ఏదో జాగీర్దారుగా నిరంకుశత్వంగా నిర్ణయాలు తీసుకొని ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇంత పెద్ద ప్రజల భూములు వ్యవసాయం చేసే భూములను తీసుకొచ్చి విదేశీ కంపెనీల చేతిలో పెట్టడం ఇవన్నీ ప్రజల్ని మభ్యపెట్టి చేయడానికి వీల్లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఒక ప్రభుత్వ కార్యక్రమం అయితే ఇది ప్రైవేట్ వ్యవహారంగా సాగుతున్నది, వ్యక్తిగత వ్యవహారంగా సాగుతున్నది, ఒక కుటుంబ వ్యవహారంగా సాగుతున్నదని విమర్శలు వస్తున్నాయి. కోర్టులు కూడా విమర్శిస్తున్నాయి స్విస్ ఛాలెంజ్ విధానాన్ని. పర్టికులర్గా మనతో సిపిఎం నాయకులు బాబురావు కూడా జాయిన్ అయ్యారు విజయవాడ నుంచి, గోవిందరెడ్డి గారు ఉన్నారు, సీతారత్న కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఆది నుంచి కూడా అమరావతి నిర్మాణం వివాదంలోనే ఉంటూ వస్తున్నది. ప్రతిపక్షాలు కానీ మేధావులు కానీ ఇంతకుముందు సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఏఎస్ శర్మ గారు చెప్పింది విన్నాం. స్విస్ ఛాలెంజ్ పద్ధతిన ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. హైకోర్టు కూడా నిన్న దానికి సంబంధించి ఆక్షేపణలు తెలిపింది. స్విస్ ఛాలెంజ్ విధానానికి సంబంధించి ఇది ప్రైవేటు వ్యవహారంగా భావిస్తున్నారని కూడా ఆ కోర్టు అడిగింది. దాని గురించి మాట్లాడుకుందాం. గోవిందరెడ్డి గారు చెప్పండి, స్విస్ ఛాలెంజ్ విధానం అంతకుముందు కూడా నిజానికి అమరావతి రాజధానికి సంబంధించి భూములు సమీకరణ దగ్గర నుంచి వివాదం కొనసాగుతున్నది. ప్రతిపక్షాలను సంప్రదించడం లేదని, లేకపోతే స్విస్ ఛాలెంజ్ విధానం కానీ. స్విస్ ఛాలెంజ్ విధానం నిజానికి అది బయట పెడితే దాన్ని ఛాలెంజ్ చేసేవాళ్ళు వస్తారు. అది ఎవరికి బయట తెలియడం లేదు, వెబ్సైట్లలో లేదు, ప్రభుత్వం దాన్ని బయటికి చెప్పడం లేదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషన్ చట్టం కింద, ఆర్టీఐ చట్టం కింద కూడా తీసుకోవడానికి అవకాశం లేకుండా పోతున్నది. ఎట్లా ఉంది ఇప్పుడు? జస్ట్ మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ కానీ లేకంటే శర్మ గారు చెప్పినటువంటి మాటలను బట్టి కానీ చాలా డీటెయిల్డ్గా ఇదంతా వెనక జరిగినటువంటి అంతా మీ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఇక్కడ సరే స్విస్ ఛాలెంజ్ అనేటువంటిది కొత్త సిస్టము తీసుకొచ్చినప్పుడు అది ఇంతకుముందు బాంబే హైకోర్టులో కూడా ఒకసారి దీన్ని కొట్టేస్తే ఈ విధానాన్ని మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయినప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఈ కొత్త విధానాన్ని అనుసరించాలి అంటే ఉండేటువంటి వాటిలో చాలా ట్రాన్స్పరెన్సీ, చాలా డెమోక్రటిక్ సిస్టము, ఇందులో ఉండేటువంటి అడ్వాంటేజెస్, ఈ టెండరింగ్ ప్రాసెస్ వల్ల ఉండేటువంటి అడ్వాంటేజెస్ను మనము ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మనం వాడుకోవడానికి ఇది ఒక సిస్టమ్ ఆఫ్ టెండరింగ్ కానీ లేకపోతే సిస్టమ్ ఆఫ్ అవార్డింగ్ ఎనీ కాంట్రాక్ట్స్ టు ఏ కాంట్రాక్టర్ ఆన్ పబ్లిక్ వర్క్స్. సో దీంట్లో ముఖ్యంగా ఉండేటువంటి లోటుపాట్లు ఏంటంటే ఈ ట్రాన్స్పరెన్సీ ఎప్పుడైనా లేనప్పుడు కానీ లేకుంటే క్రోనీ క్యాపిటలిజం ఉన్నటువంటి మనలాంటి రాష్ట్రం, అంటే మనం ఇప్పుడు దాకా సోషలిస్టిక్ సిస్టమ్ నుంచి వచ్చి ఇప్పుడిప్పుడే క్యాపిటలిస్టిక్ సిస్టంలోకి వస్తున్నటువంటి ఈ విధానంలో మనకి ఇంకా ట్రాన్స్పరెన్సీ అంత పెద్దగా ఎక్కువ లేదు మన వ్యవస్థలో. ఇప్పుడు మనం చూస్తాం ట్రాన్స్పరెంట్ ఇంటర్నేషనల్లో కానీ లేకపోతే మనం ఉండే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది నెంబర్ 1 కరప్ట్ స్టేట్ అని చెప్పి మొన్న నేషనల్ అప్లైడ్ ఎకనామిక్ ఇన్స్టిట్యూట్ అది చెప్పింది. అదేవిధంగా మన వ్యవస్థల్లో కరెక్ట్గా లేదు. నిన్న హైకోర్టు చాలా ఘాటుగా స్పందించినటువంటి విషయము.
అసలు ఈ సిస్టాన్ని కరెక్ట్గా తీసుకురావడం లేదు. ఏదైతే మీరు అన్నట్టుగా ఈ మాస్టర్ డెవలపర్ ఎవరికైతే మనం ఇచ్చినామో ఆ డెవలపరు కరెక్ట్గా ఇన్నోవేటివ్ మెథడ్స్ కానీ లేకపోతే ఆ టెక్నాలజీ కానీ ఏమేం తీసుకొస్తున్నాడు అనేది చాలా ముఖ్యం. ఆయన డీటెయిల్డ్గా ఇచ్చిన తర్వాత మనం ఛాలెంజ్ చేస్తాం దాన్ని. దాంట్లో దెర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. వాళ్ళు ఏది కూడా బయట పెట్టలేదు. బయట పెడితే నిన్న కూడా ఆయన ఏజీ గారు చెప్పినటువంటి మాటలు బయట పెట్టడం మంచిది కాదు, అది రాష్ట్రానికి మంచిది కాదు, దాంట్లో తప్పుడు వాదనలు ఉన్నాయి. గోవిందరెడ్డి గారు అది బయట పెట్టకపోతే ఛాలెంజ్ చేసేవాళ్ళు ఏ ప్రాతిపదికన ఛాలెంజ్ చేస్తారు? అది బయట పెట్టాలి. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే ఏజీ మరి ఎవరైతే గవర్నమెంట్ తరఫున వాదించినటువంటి అడ్వకేట్ జనరల్ గారు అది బయట పెట్టకూడదు, పెడితే గిన వాళ్ళు 20% లాభం వస్తుంటే ఇది 21%కి వేస్తారు, ఇప్పుడే 30% 40% అనుకూలత వస్తుంది ప్రభుత్వానికి అనేటువంటి ఒక తప్పుడు వాదన ఏదైతే వాదించారో అది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. అది ఎంత వస్తుంది ప్రభుత్వానికి, ఎంత మేలు చేకూరుతుంది అనేటువంటిది ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే ఎప్పుడైతే ఆ వివరాలన్నీ కూడా పొందుపరుస్తారో, ఎప్పుడైతే దాంట్లో ట్రాన్స్పరెన్సీ కంప్లీట్గా ఆ మాస్టర్ డెవలపర్ ఇస్తాడో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం కానీ ప్రభుత్వ సంస్థ కానీ ఈ సిఆర్డిఏ సంస్థ ఏదైతే గన ఇదంతా ఎగ్జిక్యూట్ చేయడానికి చెప్తుందో ఇవన్నీ కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం, చాలా పారదర్శకతగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అసలు లేకపోతే ఇది ఈ టెండరింగ్ ప్రాసెస్ కరెక్ట్ కాదు అనేటువంటిది చాలామంది నిపుణులు కానీ చాలామంది మరి మేధావులు కానీ లేకంటే చాలామంది మిగతా నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ ఉన్నటువంటి అభిప్రాయం. కాబట్టి ఇది అందుకని చాలా ఘాటుగా హైకోర్టు నిన్న స్పందించడం, ఆ విధంగా మరి జరుగుతున్నటువంటి వ్యవహారం. రైట్. మనం ఒకసారి బాబురావు గారితో మాట్లాడే సీత గారి దగ్గరికి వస్తాను. బాబురావు గారు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించి స్విస్ ఛాలెంజ్ పద్ధతి మీద నిన్న హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది, ఆక్షేపణలు వ్యక్తం చేసింది. ఎట్లా ఏమంటారు మీరు? హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా న్యాయసమ్మతమైంది. ఇవాళ ప్రతిపక్షాలు కానీ అలాగే అనేక మంది సామాజికవేత్తలు కానీ వ్యక్తం చేస్తున్న అనుమానాలని అవి నిజమని ధృవీకరించే రీతిలోనే హైకోర్టు యొక్క వ్యాఖ్యలు కనపడతా ఉన్నాయి. అంతేకాదు ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే అసలు ఈ 1691 ఎకరాల భూమిని స్టార్టప్ ఏరియా కింద ప్రభుత్వం ఈ విదేశీ కంపెనీలకు అప్పచెప్పబోతోంది. ఎందుకు అప్పచెప్పాలి? మౌలిక ప్రశ్న ఇది. అందులో ఏమైనా వాళ్ళు అసెంబ్లీ కడతారా, ప్రభుత్వ కట్టడాలు కడతారా? లేదు. ఈ స్టార్టప్ ఏరియాలో ఏ రకమైనటువంటి ప్రభుత్వ భవనాలు లేవు. ఇది పూర్తిగా ఈ స్టార్టప్ ఏరియాలో ప్రభుత్వ భూముల్ని రైతుల నుండి రాజధాని కోసం సమీకరించిన భూములు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు దాన్ని అభివృద్ధి చేసి ప్లాట్లు వేసుకొని అమ్ముకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. ఇంతకు మించింది దీంట్లో ఏమీ లేదు. రాజధాని కోసం తీసుకున్న భూముల్ని రియల్ ఎస్టేట్ కోసం ఒక విదేశీ కంపెనీకి సింగపూర్ వాళ్ళకి అప్పచెప్పాల్సిన అవసరమే ఉంది. ఇది మౌలిక ప్రశ్న. రెండో విషయం, ఇవాళ ప్రభుత్వం పోని ఈ భూములనైనా అప్పగించే రీతిలో జరిగినప్పుడు అసలు నిజంగా ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా ఆ భూములకైనా ఒక శాస్త్రీయ పద్ధతిలో ప్రభుత్వం చేస్తూ ఉందా? ఓపెన్ బిడ్ సిస్టంలో వెళ్లాల్సిన ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో చేయటం అనేది పెద్ద మోసం. ఇది ఒక మ్యాచ్ ఫిక్సింగ్. 2014 డిసెంబర్లోనే సింగపూర్ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందంలోనే మేము మాస్టర్ డెవలపర్ని ఇస్తాము అని వాళ్ళు చెప్పారు. ఆ రోజున వాళ్ళు చేసుకున్న నిర్ణయానికి వాళ్ళు ఒక తంతు నడుపుతున్నారు. స్విస్ ఛాలెంజ్ అనేది ఇది ఒక తంతు తప్ప ఇంకోటి ఏమీ లేదు. కానీ బాబురావు గారు అంతేకాదు, బాబురావు గారు బాబురావు గారు ఒక్క నిమిషం చేస్తామని చెప్తున్నారు. బాబురావు గారు ఒక్క నిమిషం. బాబురావు గారు ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఆరంభంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సింగపూర్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. తర్వాత కాలంలో సింగపూర్ ప్రభుత్వం కూడా సీన్లో లేనట్టుంది కదా? అదేనండి, నేనే అది చెప్పబోయేది. నేను అదేనండి చెప్పండి. ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు, సింగపూర్ ప్రభుత్వానికి సంబంధించిన సంబంధం లేదు. సింగపూర్ కన్సార్టియం పేరుతో 3 కంపెనీలు
ఎసెండాస్ కానీ, సింబ్రిడ్జ్ కానీ, సెంకార్ఫ్ కానీ 3 కలిపి ఒక కన్సార్టియంగా ఏర్పడి ఇది పూర్తిగా ప్రైవేట్ కంపెనీల వ్యవహారమే. ఈ ప్రైవేట్ కంపెనీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి రైతుల భూమి ఎందుకు ఇవ్వాలి? అలాగే వారు 306 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు. గవర్నమెంట్ సుమారుగా 25,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని వాళ్ళకి కట్టబెడుతుంది. మనం మాత్రం 42% మనకి వాటా ఇస్తామన్నారు. 58% వాటా సింగపూర్ కన్సార్టియంకి వెళ్తుంది. భూములు మనవి. ఇదే కాకుండా 5,500 కోట్ల రూపాయలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం వాళ్ళకి డెవలప్ చేసి ఇస్తుంది. ఓకే. అలాగే విద్యుత్లో రాయితీలు ఇస్తామన్నారు, ఇన్కమ్ ట్యాక్స్లో రాయితీలు ఇస్తామన్నారు, ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు. ఇన్ని రాయితీలు ఇచ్చి ఎవరి కోసం ఇస్తున్నారు? ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ఇంకోటి కాదు. అంతేకాదు ఈ సింగపూర్ కన్సార్టియంకి మాతృ సంస్థ టెమ్సాక్ అని ఒక కంపెనీ ఉంది. ఈ టెమ్సాక్ కంపెనీలో 50% పబ్లిక్ షేర్స్ ఉన్నాయి. రైట్. ఈ పబ్లిక్ షేర్లు అంటే ఎవరి? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ నాయకులు ఇందులో వాటాలు ఉన్నాయి. వీళ్ళు ఇప్పటికే ఈ టెమ్సాక్ అనే కంపెనీ ఆంధ్రప్రదేశ్లో థర్మల్ స్టేషన్లు నిర్మిస్తూ ఉంది. రేపు ఏ రాజకీయ నాయకుల వాటాలైనా పెట్టచ్చు, అందులోకి ఎవరైనా పెట్టచ్చు. కాబట్టి ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తే సింగపూర్ కన్సార్టియం పేరుతో, ఆ కంపెనీల పేరుతో ఇక్కడున్న నాయకుల వ్యాపారం చేయడానికనే అనుమానాలు ఉన్నాయి. ఓకే బాబురావు గారు, నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. బాబురావు గారు, ఇప్పటి వరకు భూములు ఇచ్చిన రైతులకు మాత్రం ప్లాట్లు ఇవ్వలేదు, కానీ సింగపూర్ కన్సార్టియం మాత్రం భూములు ఇస్తా ఉంది. ఇది చాలా అన్యాయమైన విషయం. ఈ స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో ఎటువంటి పారదర్శకత లేదు. ఈ స్విచ్ ఛాలెంజ్ పద్ధతిని వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఉంది. వ్యాఖ్యల నేపథ్యంలోనైనా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. బాబురావు గారు, వి గాట్ యువర్ పాయింట్. సీత గారితో మాట్లాడొస్తాను మళ్ళీ మీ దగ్గరికి నేను. సీత గారు, ఒకటి చెప్పండి. ఇక్కడ స్విస్ ఛాలెంజ్లో చాలా దాపరికం ఉంది. విదేశీ కంపెనీల కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు 3 కంపెనీలు కలిసి ఒక కన్సార్షియంగా ఏర్పడినాయి. ఆ కన్సార్షియంకు 58%, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 42%, అంటే సిఆర్డీఏకి 42%. ఇదంతా కూడా నిన్న నిజానికి హైకోర్టు కూడా దీన్ని అభ్యంతర పెట్టింది, ఆక్షేపణలు తెలిపింది. మీరు ఎందుకు పారదర్శకంగా ఎందుకు లేరు అని అంటే, రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఇచ్చిన వివరణ అది పెద్ద సహేతుకంగా లేదా అందరినీ ఒప్పించే విధంగా అయితే లేదు. ఏమంటారు మీరు? ఎట్లా సమర్థించుకుంటారు ఇంతమంది ఇన్ని చెప్తూ ఉంటే? అంటే ఇక్కడ ఒకటండి, హైకోర్టు నిన్న డిస్కషన్స్ చూస్తే కనుక పారదర్శకత లేదు అని ఎక్కడా కూడా చెప్పలేదు. ఎక్కడైతే డిస్క్లోజ్ చేయాలి షీల్డ్ కవర్లో ఉన్న దాని మీద ప్రధానంగా చర్చ అనేది ప్రైవేట్ వ్యవహారమా అని అడిగింది. ఇది ఒక్కటండి. ఇక్కడ కోర్టు తనకున్న అభ్యంతరాలని, దీని మీద ఉన్నటువంటి పిటిషనర్ వేసిన దాని మీద ఒక అవగాహనకు వచ్చి కొన్ని సూచనలు అనేవి బయటకు వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ సూచనలు ఏవైతే ఇచ్చారో ఓపెన్ చేసి మీరు కాంపిటీటర్స్కి చూపిస్తే బాగుంటుంది కదా అనేది ఒక వెర్షన్ బయటకు వచ్చింది. అటువంటి సందర్భంలో దానికి సంబంధించి ప్రతివాది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున దానిలో ఉండే లాభ నష్టాలని అక్కడ చెప్పడం అనేది జరిగింది. దాన్ని ఓపెన్ చేయడం వల్ల ఉండే అంటే ప్రభుత్వానికి జరిగే నష్టం ఏదైతే ఉందో దాన్ని విపులంగా విశదీకరించడం అనేది అక్కడ జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేసులు అనేవి ఈ రోజున కొత్త కాదు. అయితే ఈ రోజున దీన్ని హైకోర్టు యొక్క సూచన ఏదైతే ఉందో దాన్ని పొలిటిసైజ్ చేసి కొన్ని పత్రికలు దాన్ని వాస్తవాల్ని వక్రీకరించి మాట్లాడటం, వక్రీకరించి ప్రజలకి కన్వే చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఈ రోజున స్విస్ ఛాలెంజ్ పద్ధతే కరెక్ట్ కాదు అని మాట్లాడుతున్నారు. ఎక్కడ కరెక్ట్ కాదు? అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్లో క్యాబినెట్ మీటింగ్లో దీని మీద 400 స్టేషన్ల గురించి, రైల్వే స్టేషన్ల దాని గురించి స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో వెళదాము అనేది బయటకు వచ్చింది. అలాగే మిగిలిన రాష్ట్రాలు యూసీ కర్ణాటక కానీ, గుజరాత్ కానీ, లేకపోతే బీహార్ కానీ, కొన్ని మధ్యప్రదేశ్ కానీ, కొన్ని రాష్ట్రాలు కొన్ని పనులు స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సక్సెస్ అయినాయి. సో దానిలో ఏమన్నా లోటుపాట్లు ఉంటే కనుక దానికి సరిదిద్దుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ టోటల్గా స్విస్ ఛాలెంజ్ పద్ధతిని విమర్శించడం అనేది ఇక్కడ కరెక్ట్ కాదు. ఇక్కడ మాట్లాడేది సింగపూర్ కంపెనీలకి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు, ల్యాండ్స్ ఇస్తున్నారు అంటే
వరల్డ్ క్లాస్ సిటీని నిర్మించాలి అని రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం నిర్మించుకోలేం కాబట్టి వాళ్ళకి నో దాట్ ఈస్ నాట్ కరెక్ట్ అమర్ గారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పారు మనం ఒక స్లమ్ కడతాము మనతో ఎక్కడ అవుతుంది వరల్డ్ క్లాస్ సిటీ అన్నారు. నో అంత సర్కాస్టిక్ గా ముఖ్యమంత్రి గారు అనలేదండి. ముఖ్యమంత్రి గారు అక్కడ ఏం మాట్లాడారంటే ఈవెన్ మన ఇంటర్నల్ గా కూడా ఏది ఎల్ఎన్టీ కానీ లేకపోతే ఇంకో 2-3 కంపెనీస్ కూడా దానికి ఇన్వైట్ చేయడం అనేది, వాళ్ళు వచ్చి దాని మీద పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఇంటర్నల్ గా ఎక్కడ తక్కువ చేయడం అనేది కాదు. ఇంత పెద్ద వరల్డ్ క్లాస్ సిటీని కడుతున్నప్పుడు డెఫినెట్ గా ఫారిన్ కంపెనీస్ యొక్క సపోర్ట్ అవసరం అనేది ఫస్ట్ నుంచి జరుగుతున్నటువంటి డిస్కషన్. దానికి జపాన్ సపోర్ట్ కూడా తీసుకుంటున్నారు, యూకే వాళ్ళు కూడా వస్తున్నారు బిడ్ వేయడానికి. సో ఇంటర్నేషనల్ కంపెనీలు వస్తున్నాయి, డొమెస్టిక్ వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీలో ఇందులో అనుకుంటే కనుక 2000 కోట్లు పనులు చేసి ఉండాలి. ఎవరో 150 కోట్లు 200 కోట్లు ఎవరు పడితే వాళ్ళు ఇందులో వేయడానికి లేదు. బికాస్ ద స్ట్రక్చర్ ఇస్ వెరీ బిగ్. అయితే ఇక్కడ వేసినటువంటి కంపెనీ దాని హిస్టరీ ఏంటి, వాళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నాలజికల్గా వాళ్ళకి అర్హత ఉందా లేదా, ఇంత పెద్ద దాన్ని చూసేటప్పుడు దానికి కొన్ని నార్మ్స్ అనేది పెట్టింది. ఏది క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ CRDA. సో దాని నార్మ్స్కి అనుగుణంగా కంపెనీస్ ఉండాల్సిన అవసరం ఉంది. దట్ బేసిక్ రైట్ ఇస్ 2000 crores వర్క్ చేసి ఉండాల్సినటువంటి. దానిలో ఎవరికి అభ్యంతరం లేదు సీత గారు. ఇక్కడ 2 విషయాలు. ఒకటి అంటే స్విస్ ఛాలెంజ్ అసలు సరైందా కాదా, స్విస్ ఛాలెంజ్ పద్ధతి అన్నప్పుడు సుప్రీంకోర్టు కొన్నిసార్లు నిర్ణయాలు చెప్పింది, మహారాష్ట్ర ఇష్యూలో కానీ, తర్వాత విజయ్ కేల్కర్ కమిటీ ఇచ్చిన నిర్ణయాలు ఇవన్నీ ఉన్నాయి. సరే అయినా సరే మీరు చెప్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఎలా స్విస్ ఛాలెంజ్కి పోతున్నది రైల్వే స్టేషన్ల నిర్మాణంలో, ఇతర రాష్ట్రాలు స్విస్ ఛాలెంజ్కి పోతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఎందుకు పోకూడదు అని మీరు ప్రశ్నించడంలో నాకేం అభ్యంతరం లేదు. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ దట్. అదే స్విస్ ఛాలెంజ్ పద్ధతికి పోతూ ఉన్నప్పుడు స్విస్ ఛాలెంజ్ పద్ధతి విషయంలో నిన్న హైకోర్టుకు వెళ్ళిన సంస్థ ఏమంటున్నదంటే నేను ఎట్లా ఛాలెంజ్ చేయాలి, ఏం పెట్టుకొని ఛాలెంజ్ చేయాలి, ఆ స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఆ కన్సార్షియం ఏం చేస్తా అన్నది అనేది నాకు తెలియకుండా దాన్ని నేను ఎట్లా ఛాలెంజ్ చేయాలి అంటుంది. మీరు ఏం చెప్తారు దాన్ని? ఛాలెంజ్ చేయాలి అంటే ఒకటండి, ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి. నేను అదే చెప్తున్నా. మీరు ఇప్పుడు అక్కడ నాకు ఎదురుగా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ లేకుండా నేను ఎట్లా ఛాలెంజ్ చేయాలి దాన్ని? ఇప్పుడు మీరు దాన్ని బయట పెట్టడం లేదా, ప్రభుత్వ వెబ్సైట్లలో లేదు, ప్రభుత్వం దాన్ని ప్రకటించడం లేదు. ఒకటండి, సెప్టెంబర్ 1 గడువు పెట్టినారు, ఇంకా 4 రోజులు కూడా లేదు. సింగపూర్ కన్సార్టియం అనేది ఒక నమూనా కన్సార్టియం మీ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన ఇచ్చింది కదమ్మా, స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో మేము రాజధాని నిర్మాణం చేసిస్తామని చెప్పి, అదే సీట్ క్యాపిటల్ లేకపోతే ఇదో దానికి చేసిస్తామని ఇచ్చింది కదా. దాన్ని ఛాలెంజ్ చేయాలనుకున్నవాడు దాంట్లో ఏముందో తెలిస్తేనే కదా ఛాలెంజ్ చేసేది. అదేనండి. ఇప్పుడు ఒకటి వరల్డ్ క్లాస్ సిటీని మీ ప్రపోజల్ వస్తే గనక దానికి మ్యాచ్ అయ్యే విధంగా, అంటే మీకు దాని మీద ఆ కట్టడం మీద అవగాహన ఉన్నప్పుడు మీ ప్రపోజల్ని మీరు పంపిస్తారు కదా. ఏది సింగపూర్ ప్రతినిధులు ఏదైతే ఇచ్చారో వాళ్ళ యొక్క ఛాలెంజ్ ఎట్లా అవుతుంది? మామూలుగా అన్ని కాంట్రాక్టులు జరుగుతున్నట్టే ఉంటది కదా, క్లోజ్డ్ బిడ్స్ ఇవి వస్తాయి, టెండర్స్ వస్తే ఓపెన్ చేసిన తర్వాత ఎవరు తక్కువ చేస్తామంటే వాళ్ళకి ఇవ్వడం, అది కదా స్విస్ ఛాలెంజ్ పద్ధతి. అట్లా ఉండదు కదా. ఏమంటారు గోవింద్ రెడ్డి గారు? మేడం ఆమె వాదనలో ఎలాంటి పసలేదు, డిఫెన్సివ్గా ఎందుకంటున్నారంటే స్విస్ ఛాలెంజ్ పద్ధతిలోనే ఎవరైతే ఈ మాస్టర్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా అతను చాలా ఓపెన్గా చాలా ట్రాన్స్పరెంట్గా అన్ని వివరాలు అందరికీ తెలియజేయాలి. తెలియజేసినప్పుడు మాత్రమే అంతకంటే నేను మేలైందిగా ఇస్తాను ప్రతిపాదన అని చెప్పడానికి వీలుంటుంది. అప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఆయన ఇట్లా మేలైంది ఇస్తాను మనం దానికి చేస్తామని అడిగి తొలుత ఎవరిని తీసుకున్నా వాళ్ళకి ఇచ్చుకోవచ్చు ప్రభుత్వం. అప్పుడు కూడా ఒక్క నిమిషం మేడం, మాస్టర్ డెవలపర్కే మళ్ళీ అడుగుతారు కూడా, ఏమండి ఇతను ఇట్లా అడుగుతున్నారు మీరు ఇది చేయగలరా అని చెప్పి. ఆయన నేను చేయలేను నేను కాదు అంటేనే మళ్ళీ ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తికి ఇస్తారు, లేకపోతే మాస్టర్ డెవలపర్కి ఇచ్చే. ఎందుకంటే ఆయన దాని కంప్లీట్గా డ్రాయింగ్స్ కానీ డిజైన్స్ కానీ ఎవ్రీథింగ్ ఆయన దగ్గర ఉంటాయి అనేటువంటిది ఒక వ్యవస్థ. దీనికి ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఇది సార్ దీంట్లో ఎలాంటి అర్థం వస్తుంది దీనివల్ల అంటే, ఏదో మతలబు ఉన్నట్టుగా ఇప్పుడు బాబురావు గారు వారు చెప్పినట్టుగా ఇవంతా వెనక ఎందుకో నడుస్తూ ఉంది. ఇక్కడ జరిగేది ఒకటి, వెనక నడిచేటువంటి విధానం ఒకటి. ఇట్లాంటి డౌట్స్ అందరికీ వస్తాయి, 100% వస్తాయి. ఒక్క నిమిషం బిఫోర్ చెప్పండి. అంటే ఇక్కడ అమర్నాథ్ గారు కూడా జాయిన్ అయ్యారు.
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు సీనియర్ పాత్రికేయులు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి. అయితే ఇక్కడ ప్రతిపక్షాలు చేసేది ఏంటంటే ఎక్కడ ఏది దొరుకుతుందా దాన్ని పట్టుకుని లాగుదాము అనే దానిలోనే వెళ్తున్నారు తప్పితే మీ విలువైన సూచనలు ఏ విధంగా ముందుకెళ్తాం అందులో ఏముందో తెలియకుండా నేను ఎట్లా ఛాలెంజ్ చేయాలి? నేను 1000 కోట్లో 2000 కోట్లో వర్క్ చేస్తున్న కాంట్రాక్టర్ అనుకోండి, నేను ఇప్పుడు మీ ఆంధ్రప్రదేశ్ రాజధాని కట్టడానికి వద్దాం అనుకుంటున్నా, మీరు స్విస్ ఛాలెంజ్ పద్ధతి అన్నారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో మీకు ఆ కన్సార్షియం ఓ ప్రతిపాదన ఇచ్చింది. ఆ ప్రతిపాదన మీరు నా ముందు పెడితే కదా దానికంటే మెరుగైంది ఇవ్వగలనా లేదా నేను చెప్పగలిగేది. ఒక్కటండి, నేను అదే చెప్తున్నా. మీ ప్రపోజల్ అది డెఫినెట్ గా ఓపెన్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు చూసి కంపారిజన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు మీ యొక్క నామ్స్ ఏదైతే నామ్స్ ప్రకారం వచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ బిడ్ దాంతోని కంపేర్ చేసి బెటర్ గా ఏదైతే ఉందో రాష్ట్ర ప్రయోజనాలకి ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని మీరు ఇక్కడే దాన్ని స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఫారెన్ కంపెనీస్ కి ఏదో బెనిఫిట్ కలగజేస్తున్నారు, ఫారెన్ కంపెనీస్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నారు, ఫారెన్ కంపెనీస్ కి ల్యాండ్స్ ఇస్తున్నారు అని మాట్లాడతాం కరెక్ట్ కాదు. వాళ్ళకి ల్యాండ్ ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి డెవలప్ చేస్తారు? వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు? సబ్సిడీలు ఇవ్వకపోతే అవన్నీ అక్కడ బాబురావు గారు అన్నారు విజయవాడ నుంచి. మీరు ఇచ్చినా కూడా స్విస్ ఛాలెంజ్ పద్ధతి అనేది దాన్ని ఏ పద్ధతిలో జరగాలో ఆ పద్ధతిలో జరపడం లేదని కోర్టు కూడా ప్రశ్నిస్తున్నారు. కోర్టు అన్నది అది కాదండి. కోర్టు అన్నది ఏంటంటే పారదర్శకత లేదు అని ఎక్కడ కోర్టు వ్యాఖ్యానించలేదు. ఒక నిమిషం అమర్నాథ్ గారు, మీకు బాబురావు గారు ఏదో రేజ్ చేసినారు, చెప్పండి బాబురావు గారు. ఇప్పుడు సీత గారు చెప్పిన దాంట్లో వాళ్ళు డెవలప్ చేసి ఇస్తారన్నారు. ఏం డెవలప్ చేసి ఇస్తారు? అసెంబ్లీ బిల్డింగ్ కడతారా? సెక్రటేరియట్ కడతారా? రాజ్భవన్ కడతారా? లేదు రైతులకు ఇస్తారా? వాళ్ళు చేసుకునేది ఏమీ లేదండి. ప్యూర్గా వాళ్ళు ప్లాట్లు ఇస్తే ఆ ల్యాండ్ డెవలప్ చేసుకుని వాళ్ళు అమ్ముకుంటారు. No, that is not correct అండి. You do constructive criticism. ఇట్లా వేగ్గా కాదు కదా చెప్తున్నారు. ఏంటంటే చెప్పండి బాబురావు గారు. వాస్తవం మీరు చెప్పండి. మేము చూసాం. ఒక్క సెక్రటేరియట్ అసెంబ్లీకి మొత్తానికి 900 ఎకరాలు స్టార్టప్ ఏరియాకి పక్కన రాయిపొడి గ్రామంలో ఉంది. ఈ స్టార్టప్ ఏరియా ఉన్నది ఉద్దండరాయపాలెం, లింగాయపాలెం గ్రామాల్లో. అక్కడ ప్రభుత్వ నిర్మాణం ఒక్కటి ఉండదు. కాబట్టి ఇది వాస్తవమైనటువంటి విషయం మేము చెప్తున్నది మాస్టర్ ప్లాన్ లో ఉంది. సింగపూర్ ఏదో సహాయం చేస్తున్నా అంటున్నారు. మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇస్తామని చెప్పి 14.5 కోట్ల రూపాయల మాస్టర్ ప్లాన్ కి ప్రభుత్వం చెల్లించింది. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్ట్స్ మేము చెప్పేది. ఓకే బాబురావు గారు, థ్యాంక్ యూ ఐ గాట్ యువర్ పాయింట్. బాబురావు గారు, ఐ గాట్ యువర్ పాయింట్. సీత గారు ఒక్క నిమిషం. బాబురావు గారు, ఐ గాట్ యువర్ పాయింట్. 1 సెకండ్. మనతో అమర్నాథ్ జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. అమర్నాథ్ గారు ఒకటి చెప్పండి. నిన్న హైకోర్టు స్విస్ ఛాలెంజ్ పద్ధతిన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం కన్సార్షియంకు అప్పగించే విషయంలో హైకోర్టు కొన్ని ఆక్షేపణలు తెలిపింది, అభ్యంతరాలు తెలిపింది. ఏమంటారు మీరు దాన్ని? ఇప్పుడు ఈ స్విచ్ ఛాలెంజ్ పద్ధతిని సుప్రీంకోర్టు కూడా ఇంకొక అంటే ఈ ఎగ్జాక్ట్గా ఈ కేసులో కాదు కానీ స్విచ్ ఛాలెంజ్ పద్ధతి మీద మహారాష్ట్రకు సంబంధించి ఇంకో కేసులో సుప్రీంకోర్టు కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. ఇదేమిటి, ఈ పద్ధతి ఏమిటి? మామూలుగా మనకి ఇప్పటి వరకు ఉన్నది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అని కూడా ఇన్నోవేటివ్ అని ఇటువంటి పద్ధతులను తీసుకొచ్చేస్తుంటారు. అది ఇన్నోవేషన్ అని ఆయన అనుకుంటూ ఉంటారు కానీ అక్కడెక్కడో జరుగుతున్నది అక్కడ ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్న పరిస్థితుల్లో అది ఏమన్నా ఉపయోగపడవచ్చు, మన పరిస్థితుల్లో సూట్ అవుతుంది అన్నది చంద్రబాబు నాయుడు ఎప్పుడు పట్టించుకున్న, ఆయన ఎప్పుడు అంతే, ఆయనకి పట్టించుకునే అంత ఓపిక లేదు, అంత దాని మీద కసరత్తు కూడా చేయరు. ఎందుకు ఏదో కొత్తగా కనపడుతుంది కనుక అది తెచ్చేస్తే మళ్ళీ నేను రేపొద్దుటి చెప్పుకోవచ్చు నేను ప్రపంచానికి పాఠాలు చెప్పానండి. అందుకని అటువంటివి తీసుకురావడంలో ఆయన ఎక్స్పర్ట్. ఇవాళే కాదు ముందులో కూడా ఇలాంటివి చేశారు చాలా. కానీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే అన్నిటికన్నా ఇప్పుడు అసలు ప్రపంచ స్థాయి విశ్వనగరం, ప్రపంచ స్థాయి అన్నది అసలు స్థాయి అన్నదే అసలు అనుమానాస్పదంగా కనపడుతుంది నాకు. అమర్నాథ్ గారు, మనకు అట్లాంటి ఆశ ఉండడం, కోరిక ఉండడం తప్పులేదు. అద్భుతమైన రాజధాని నిర్మించుకుందాం అనుకోవడం తప్పులేదు. అద్భుతమైన రాజధాని ఎవరికి? అద్భుతమైన రాజధాని అంటే ఏమిటి?
అద్భుతమైన రాజధాని డెవలప్ అవుతుంది. అక్కడ జనాలు నివసించాక వాళ్ళ యాస్పిరేషన్స్ని బట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఎంటర్ప్రీనర్షిప్ నుంచి ఆ సిటీ డెవలప్ అవుతుంది. కానీ ఏదో ఒక రోజులో కట్టేసి అదే విశ్వనగరం అని అంటే అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్. అది అట్లా పెట్టి స్విస్ ఛాలెంజ్ సంబంధించి వారు ఏమంటున్నారంటే స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఆ కన్సార్షియం ఓ ప్రతిపాదన ఇచ్చింది, మీ ప్రతిపాదన మీరు ఇవ్వండి, ఏది బాగుంటుంది అని అసలు ఆ ప్రొసీజర్ అదేనా? స్విస్ ఛాలెంజ్ పద్ధతి ప్రొసీజర్ అదేనా? అసలు మామూలుగా జరిగే స్విస్ ఛాలెంజ్ పద్ధతి ఏమిటంటే ముందు వాళ్ళు ఒక ప్లాన్ ఇస్తారు, ఒక 10 ఇలా కడితే బాగుంటుంది, దీన్ని మేము ఇంత కాస్ట్కి ఇన్ని వేల కోట్లు ఇన్ని వందల కోట్లు మాస్టర్ బిడ్డరు ఆయన చెప్తాడు. దాన్ని ఎవరైనా ఛాలెంజ్ చేయాలి. ఇప్పుడు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ముందు గుర్రానికి ముందు బండి పెట్టేస్తున్నారు. మేము తయారు చేసాం, అది మా ఇనపెట్లో ఉంది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇనపెట్లో కూడా ఉండొచ్చు అది. కానీ మా ఇనపెట్లోనే ఆయన ఇనపెట్లోనే ఉన్నది మీరు దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఇంకోటి తీసుకురండి. ఛాలెంజ్ చేయాలంటే ఆ వివరాలు తెలియాలి కదా. కాదు కదా, ఇప్పుడు వారు చెప్పేది అంటే వారు చెప్పే ఇంటర్ప్రిటేషన్ స్విచ్ ఛాలెంజ్ ఏమిటంటే మేము ఒకటి చేస్తాం, మీరు ఇంకోటి ఇవ్వండి, మీరు ఇంకోటి ఇస్తే అది ఇది పక్కన పెట్టు. అది అది కాదు దానికి నేను అడిగేది ఏమిటంటే ఈ ప్రభుత్వాన్ని తెలుగుదేశం వారిని వారు డిఫైన్ చేస్తున్నారు కనుక వారు చెప్పవలసింది మాకు ఏమిటంటే మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికేమో ఆయనకేమో 1400 కోట్లు ఇచ్చేస్తారు. దీన్ని మిగతాది దాన్ని ఛాలెంజ్ చేసేవాడికి కానీ పైసలు ఇవ్వరు. ఒకవేళ వాడిది ఆ తర్వాత ఏమవుతుందంటే దానికన్నా మెరుగ్గా ఉందని చంద్రబాబు నాయుడు గారి సలహాదారులు భావిస్తే అప్పుడు దీన్ని తీసుకెళ్ళి వారికి చూపిస్తారు. చూపించి ఇది మీరు ఇలా చేయగలరా, ఆయన 400 కోట్లకి చేస్తున్నాడు, 4000 కోట్లకి చేస్తున్నాడు, ఇది మీరు చేయగలరా అని ఆయనకి ఇస్తారు. వాళ్ళు దాన్ని చూసి మేము చేయగలమని అంటే వీరు మట్టుకొట్టుకుపోవడమే. అంతకుముందు ఇంత కష్టపడి చేసింది వాళ్ళకేమీ లేదు. ఇప్పుడు స్విచ్ ఛాలెంజ్ పద్ధతి అంటే దీన్ని ముందు పెట్టాలి. దిస్ ఈజ్ ది కోర్ ప్లాన్ వీఆర్ పుట్టింగ్ బిఫోర్ యూ. దీనికన్నా మేము 400 కోట్లకి చేస్తున్నాం, ఇదే ప్లాన్ మీద అంటే దీనికన్నా మెరుగైనదైనా ఉండొచ్చు, దీనికన్నా కాస్ట్ తక్కువైనా ఉండొచ్చు, దీనికన్నా మేము చేస్తాము అని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే దాన్ని వారికి అప్పుడు చెప్తారు. ఇప్పుడు ఇది మామూలుగా ఉన్నాయండి. అంటే స్విచ్ ఛాలెంజ్ అని ఏదో బ్రహ్మ పదార్థాన్ని సృష్టిస్తున్నారు కానీ మామూలుగానే ఉంది. ఎలా అంటే ఎవరైనా ఆలోచన నాకు షార్ట్ బ్రేక్ కావాలి, తీసుకొని వచ్చి మళ్ళీ మాట్లాడతాను. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ పద్ధతి అనేది సరైందేనా? అసలు స్విస్ ఛాలెంజ్ పద్ధతి సరైందైతే దాన్ని ప్రభుత్వం సరిగ్గా ఫాలో అవుతున్నదా అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సీత గారు మీరు గోవింద్ రెడ్డి గారు ఇప్పుడు స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎందుకు ట్రాన్స్పరెన్సీ లేదంటున్నానంటే మిగతా ఛాలెంజర్స్ అందరినీ కూడా అనీవెన్గా పెట్టినాడు. వాళ్ళందరికీ 2000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉంటే తప్ప వాళ్ళు పాల్గొనడానికే వీలు లేదు అన్నట్టుగా చెప్పినాడు. ఇండియన్ కంపెనీస్ చేయడానికి లేదు, వాళ్ళు చేస్తే గిన కేవలం మురికివాడలు కడతారు అనేటువంటిది ఒకటి ఉంది. సరే, మనకు అద్భుత నగరాలు, ప్రపంచ నగరము అంటే మనం ఇండియన్స్ కదా అక్కడ నివసించాల్సింది. అంటే ఏమన్నా ఈయన రేపు పొద్దున స్విట్జర్లాండ్ వాళ్ళనో లేకంటే సింగపూర్ వాళ్ళనో ఇంగ్లాండ్ వాళ్ళనో అమెరికా వాళ్ళను తెచ్చి అక్కడ ఏమన్నా కూర్చోబెడతారా? అంటే ఈ బ్లాక్ స్కిన్డో లేకంటే ఇట్లాంటి స్కిన్స్ పనికి రావా? లేకపోతే అంత వైట్ స్కిన్డ్ పీపుల్ అక్కడ ఉండాలనా? ఏంటి అసలు ఆయన ఉద్దేశం? మనము ఈ దేశంలో, భారతదేశంలో ఒక అంతర్భాగము. ఇక్కడుండే ప్రజలు, ఇక్కడుండేటువంటి విధానాలతోనే మనమందరము డెవలప్ చేసుకోవాలి. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్ని మనకంటే చాలా రాష్ట్రాలు, తమిళనాడు కానీ, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ వాళ్ళ జీడిపిలో కూడా చాలా ముందున్నారు. వాళ్ళందరికీ లేనటువంటిది మనమే ఏదో ఈ ప్రపంచంలో చాలా గొప్పది చేస్తున్నాము అనేటువంటిది ఎప్పుడు కూడా ఆయనకు ఆ యాగి తప్ప ఏది ఆయన మొత్తము నేను
ఇది ప్రచార ఆర్భటాలు తప్ప ప్రతి విషయంలో కూడా ఎలా పొలిటికల్ మైలేజ్ తీసుకుందాము అనేటువంటి తప్ప, లేకపోతే ఈ అనేక డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. బికాస్ అపోజిషన్ ఈజ్ ఎ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్, ప్రెస్ ఈజ్ ఎ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్. వీటంటిది కూడా ఏది కూడా పక్కన పెట్టేసి తన ఇష్టం వచ్చినట్టుగా ఒక డిక్టేటరియల్ టెండెన్సీలో నాకు తప్ప ఎవరికి లేదనేటువంటి విధానంలో వెళ్తున్నారు. రైట్ సార్. సీత గారు ఒకటి చెప్పండి, ఇప్పుడు అందరిని కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా, రాజకీయ పార్టీలన్నింటినీ కూర్చోబెట్టి. ఓ ప్రతిపక్షం ఉంది, బలమైన ప్రతిపక్షం, 67 మంది శాసనసభ్యుల్ని గెలిపించుకున్న ప్రతిపక్షం, అందులోంచి 20 మందిని మీరు తీసుకున్నారు. సరే, అయినా సరే ప్రజలైతే 67 మందిని గెలిపించారు, అంత బలమైన ప్రతిపక్షం ఉంది. ఇతర రాజకీయ పార్టీల వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఇది కనుక చేసింటే ఇన్ని అపోహలు, ఇన్ని నిందలు తెలుగుదేశం పార్టీ కానీ, ప్రభుత్వం కానీ, దాని అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ భరించాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇక్కడ ఒకటి అమర్ గారు, ఇట్స్ హై లెవెల్ కమిటీ అనేది ఫామ్ చేయడం అనేది జరిగింది. ఇట్స్ హెడెడ్ బై యనమల రామకృష్ణుడు గారు, ఎక్స్పర్ట్స్ ప్లస్ టాప్ లెవెల్ పర్సనాలిటీస్ కమిటీ, హై లెవెల్ కమిటీ అనేది ఒక ఫామ్ అయింది. కానీ మీరు ఇంతకుముందు ఏఎస్ శర్మ గారు చెప్పింది విన్నారు, అక్కడ వారు చెప్పారు ఎట్లా చేస్తారు, ఆ కమిటీ ఎవరికి రిపోర్ట్ చేస్తుంది, చీఫ్ సెక్రటరీ రిపోర్ట్ చేస్తుంది, చీఫ్ సెక్రటరీ హాస్ టు సెండ్ ఇట్ టు క్యాబినెట్. ఇవన్నీ ఏమీ జరగడం లేదు. అవన్నీ జరిగినాయండి, ఎందుకంటే అక్కడ క్యాబినెట్ సెక్రటరీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఎక్స్పర్ట్ ఒపీనియన్ లేకుండా ఇంత పెద్ద రాజధానిని డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇక్కడ అందరూ మాట్లాడుతున్నట్టు ఆటోక్రాటిక్ లీడర్